ఎట్లా అయింది. దాంట్లో మీరు చూస్తే ఇమ్యూన్ సిస్టమ్ లో మీరు చూస్తే డిఫరెంట్ ఇమ్యూన్ సెల్స్ ఉంది, ఇమ్యూన్ ఆర్గన్స్, ఇమ్యూన్ ప్రోటీన్స్, ఇమ్యూన్ టిష్యూస్. సో ఇదన్నీ ఏం చేస్తుంది, మనం బాడీని హెల్తీగా పెట్టేసి మనం బాడీ పైన వచ్చే బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్, వైరల్ ఇన్ఫెక్షన్స్ ఇదన్నీ నా ఫైట్ చేసేకోసరం వర్క్ చేస్తుంది. ఒక స్ట్రాంగ్ ఇమ్యూన్ సిస్టమ్ అంటే అది అన్ని బ్యాక్టీరియా, వైరస్, ఫారిన్ పార్టికల్స్ న ఫైట్ చేస్తుంది అండ్ మనం బాడీకి ఒక సిగ్నల్ సెండ్ చేస్తుంది. ఆ సిగ్నల్ వచ్చిన తర్వాత ఏమైతుంది, మనం బాడీలో ఉండే అన్ని ఇమ్యూన్ సెల్స్ ఏమైతుంది అన్ని జొట్లా వచ్చేసి ఇట్ అటాక్స్ ఆ బ్యాక్టీరియా, వైరస్, పాథోజన్స్ న అటాక్ చేసి మనం బాడీని ప్రొటెక్ట్ చేస్తుంది. ఓకే, సో ఇప్పుడు వీక్ ఇమ్యూన్ సిస్టమ్ అంటే ఏంటి? వీక్ ఇమ్యూన్ సిస్టమ్ అంటే ఇమ్యూన్ సిస్టమ్ మనం బాడీలో కరెక్ట్ గా ఫంక్షన్ చేస్తాలేదు. సో దాన్ని ఏం చెప్పేది, కాంప్రమైజ్డ్ ఇమ్యూన్ సిస్టమ్ అని చెప్తాము. ఓకే, సో కాంప్రమైజ్డ్ ఇమ్యూన్ సిస్టమ్ ఉంటే ఏమైతుంది, రిస్క్ ఆఫ్ ఫ్రీక్వెంట్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువ ఉంటుంది. సో ఇప్పుడు నా ఇమ్యూనిటీ తక్కువ ఉంటే, ఇప్పుడు నియర్ మీ ఎవరో ఉన్నారు, వాళ్ళకి కోల్డ్ కాఫ్ ఉంది, సో ఇమీడియట్లీ నాకు కూడా వస్తుంది. ఎస్ ఆర్ నో? ఎందుకు? బికాస్ నా ఇమ్యూన్ సిస్టమ్ చాలా వీక్ గా ఉంది, రైట్? సో అందుకే ఫ్రీక్వెంట్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువ అవుతుంది. ఓకే, సివియర్ సిమ్టమ్స్ విత్ డిఫరెంట్ ఇన్ఫెక్షన్స్ కూడా వస్తుంది. సో ఇమ్యూనో మాడ్యులేటర్స్, ఇమ్యూన్ బూస్టర్స్ అంటే ఏమి అది అర్థం చేసుకుంటాము. ఇమ్యూనో మాడ్యులేటర్స్, ఇమ్యూన్ బూస్టర్స్ అంటే న్యూట్రియంట్స్ ఆర్ ఫుడ్. ఇది ఏం చేస్తుంది, మనం ఇమ్యూన్ సిస్టమ్ న రెగ్యులేట్ చేస్తుంది. ఇది మాక్సిమం ఇన్ఫెక్షన్స్, ఓకే, క్రానిక్ ఇన్ఫెక్షన్స్ మేనేజ్ చేసి, ప్రివెంట్ చేసి మనం ఇమ్యూన్ రెస్పాన్స్ టువర్డ్స్ ది ఇన్ఫెక్షన్ న ఎక్కువ చేసేకి హెల్ప్ఫుల్ గా ఉంటుంది. సో ఇమ్యూన్ బూస్టర్స్, ఇమ్యూన్ మాడ్యులేటర్స్ ఆర్ నథింగ్ బట్ న్యూట్రిషనల్ సప్లిమెంట్స్ ఆర్ న్యూట్రియంట్స్. మనం ఫుడ్ లో ఉండే న్యూట్రియంట్స్, మనం బాడీలో ఉండే ఇమ్యూనిటీ ఇంప్రూవ్ చేసే న్యూట్రియంట్స్ న ఇమ్యూనో మాడ్యులేటర్స్ లేదంటే ఇమ్యూన్ బూస్టర్స్ అని చెప్తాము. సో ఇప్పుడు డూ యు నో, మనం తినే భోజనంలో కూడా, ఫుడ్ లో కూడా మనం ఇమ్యూన్ సిస్టమ్ వీక్ చేసే కెపాసిటీ ఉంటుంది. ఫుడ్ అంటే న్యూట్రియంట్స్ అని మనకి తెలుసు. సో అన్ని న్యూట్రియంట్స్ మనకి మంచిది అని మనం థింక్ చేస్తాం, కరెక్ట్? బట్ ఫుడ్ లో ఉండే కొంచెం యూనో సబ్స్టెన్సెస్ మనం ఇమ్యూన్ సిస్టమ్ న వీక్ కూడా చేసేది. సో ఈ రోజు ఏమి ఫుడ్ మనం ఇమ్యూన్ సిస్టమ్ న వీక్ చేస్తుంది, ఆ ఫుడ్ లో మనం ఏం యాడ్ చేస్తామో అది ఎట్లా మనం ఇమ్యూన్ సిస్టమ్ న వీక్ చేస్తుంది అది చూస్తాము. సో ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ మనం అందరికీ తెలుసు కదా, షుగర్ అంటే ఇట్ ఈస్ నాట్ గుడ్ ఫర్ హెల్త్, రైట్? సో డయాబెటీస్ ఉంటే మాత్రం మనం యాడెడ్ షుగర్స్ తినకూడదు అట్లా కాదు. బట్ ఇప్పుడు మనం యూస్ చేస్తాము కదా రీఫైన్ షుగర్, వైట్ కలర్ గా, క్రిస్టల్ గా, షైనింగ్ గా ఉంటుంది, టేస్ట్ బాగా ఉంటుంది. మనం పాయసంలో వేస్తే కూడా టేస్ట్ బాగుంటుంది, కాఫీలో వేస్తే కూడా టేస్ట్ బాగుంటుంది. బట్ ఆ రీఫైన్ షుగర్ ఇస్ ఆల్మోస్ట్ లైక్ పాయిజన్ మనం బాడీకి. ఎందుకు అంటే రీఫైన్ షుగర్స్ ఎంత మనం ఎవ్రీడే రొటీన్ లో యాడ్ చేస్తామో అంతా మనం బాడీలో ట్యూమర్ నెక్రోసిస్ ఫ్యాక్టర్, TNF ఆల్ఫా, సి రియాక్టివ్ ప్రోటీన్, CRP, ఇంటర్ల్యూకిన్, IL-6 ఇదన్నీ ఇంక్రీజ్ అవుతుంది. సో ఇదన్నీ ఇంక్రీజ్ అయితే ఏమైతుంది, ఇండైరెక్ట్లీ ఇదన్నీ మనం సో అందుకే యాక్చువల్లీ మనం యాడెడ్ షుగర్స్ ఎవ్రీడే మనం డయట్ లా తక్కువ చేయాలి. సో ఇది TNF ఆల్ఫా ఇదన్నీ మీరు చూస్తే మనం బాడీలో ఇన్ఫ్లమేషన్ తక్కువ చేసే కోసరం ఉండేది. సో ఇది ఎక్కువ అయితే ఏమైతుంది, మనం బాడీలో ఇన్ఫ్లమేషన్ కూడా ఎక్కువ అవుతుంది, అన్ని రిస్క్ ఆఫ్ క్రానిక్ డిసీజెస్ ఎక్కువ అవుతుంది. సో అందుకే యాడెడ్ షుగర్స్ ఎక్కువ ఉంటే ఇమ్యూనిటీ తక్కువ అవుతుంది. రైట్, యాడెడ్ షుగర్స్ అది ఇమ్యూనిటీ మాత్రం కాదు, మనం అందరికీ తెలుసు బ్లడ్ షుగర్ లెవెల్స్ ఇంక్రీజ్ అవుతుంది. సో బ్లడ్ షుగర్ ఇంక్రీజ్ అయితే ఆటోమేటిక్లీ న్యూట్రోఫిల్స్ అండ్ ఫాగోసైట్స్ రెస్పాన్స్ తక్కువ అవుతుంది. ఇప్పుడు న్యూట్రోఫిల్స్ అండ్ ఫాగోసైట్స్ ఏమి, మనం బాడీలో ఉండే ఇమ్యూన్ సెల్స్. ఓకే, సో వాళ్ళది రెస్పాన్స్ తక్కువ అంటే ఏమి, ఇప్పుడు ఒక బ్యాక్టీరియా మనం బాడీని ఎంటర్ చేస్తా ఉంది, న్యూట్రోఫిల్, ఫాగోసైట్ కరెక్ట్ గా రెస్పాన్స్ చేసలేదు అంటే అది పోయి ఆ బ్యాక్టీరియా ఫైట్ చేసలేదు. సో అందుకే ఆ ఇన్ఫెక్షన్ మనం బాడీ లోపల వస్తుంది. సో మనం ఇమ్యూనిటీ తక్కువ ఉంటే ఆటోమేటిక్లీ రిస్క్ ఆఫ్ ఎనీ ఇన్ఫెక్షన్ ఎక్కువ అవుతుంది. హై బ్లడ్ షుగర్ లెవెల్స్ ఉంటే గట్ బ్యాక్టీరియా ఇంబ్యాలెన్స్ ఉంటుంది. గట్ బ్యాక్టీరియా ఇంబ్యాలెన్స్ ఉంటే ఇమ్యూన్ రెస్పాన్స్ ఆల్టర్డ్ గా ఉంటుంది. వీ బికమ్ మోర్ ససెప్టబుల్ టు ఇన్ఫెక్షన్స్. సో 2012 లో ఒక స్టడీ చేసినారు. సో దాంట్లో ఏం చూసినారు,
బ్లడ్ షుగర్ ఎక్కువ ఉంటే ఇమ్యూనిటీ తక్కువ ఉంటుంది, ఇన్ఫ్లమేషన్ ఎక్కువ ఉంటుంది. ఇన్ఫ్లమేషన్ ఎక్కువ ఉంటే ఆటో ఇమ్యూన్ డిసార్డర్స్, రూమటాయిడ్ ఆర్థరైటిస్, థైరాయిడ్, ఓకే, సో ఇదన్నీ ఎక్కువ అవుతుంది. సో ఇన్ఫ్లమేషన్ తక్కువ చేసేకి మనం ఏం చేయాలా? ఆటోమేటిక్లీ బ్లడ్ షుగర్ లెవెల్స్ కంట్రోల్ చేయాలా. బ్లడ్ షుగర్ లెవెల్స్ కంట్రోల్ చేయాలా అంటే యాడెడ్ షుగర్స్ మనం భోజనంలో ఆర్ మనం ఎవ్రీడే రొటీన్లో తక్కువ ఉంది. ఓకే, సో సే నో టు జంక్, ఐస్ క్రీమ్స్, కేక్స్, చాక్లెట్స్, షుగరీ డ్రింక్స్, ఇదన్నిటికు మనం నో చేస్తే మనం ఇమ్యూనిటీ ఎక్కువ ఉంటుంది. ఆల్రైట్, నెక్స్ట్ సాల్టీ ఫుడ్స్. ఇప్పుడు షుగర్ చాలా జనాలకి తెలుసు, ఓకే మనం షుగర్ ఎవ్రీడే యూజ్ చేయకూడదు బికాస్ వెయిట్ కూడా ఎక్కువ అవుతుంది, డయాబెటీస్ ఎక్కువ అవుతుంది. బట్ సాల్ట్ కూడా మనం ఎక్కువ యూజ్ చేయకూడదు, తెలుసా? ఎందుకు అంటే సాల్ట్ ఎక్కువ యూజ్ చేస్తే మనం బాడీ ఓవరాల్ ఫంక్షనింగ్ కరెక్ట్గా ఉండేలేదు, ఇమ్యూన్ డిస్ఫంక్షన్ అవుతుంది. సో సాల్టీ ఫుడ్స్ ఏం చేస్తుంది? టిష్యూ ఇన్ఫ్లమేషన్ ఎక్కువ అవుతుంది, ఆటో ఇమ్యూన్ డిసార్డర్స్ ఎక్కువ అవుతుంది, బ్లడ్ ప్రెషర్ ఎక్కువ అవుతుంది. సో మీ హార్ట్కి మంచిది లేదు. ఇన్ఫ్లమేషన్ ఉంటే అగైన్ రిస్క్ ఆఫ్ క్రానిక్ డిసీజెస్ ఎక్కువ అవుతుంది, ఇమ్యూనిటీ ఆటోమేటికలీ తక్కువ అవుతుంది. సో సాల్టీ ఫుడ్స్ ఎక్కువ తింటే కూడా ఇమ్యూనిటీ తక్కువ అవుతుంది. సో సాల్ట్ తక్కువ మనం ఎవ్రీడే యూజ్ చేస్తే ఏమవుతుంది? ఇమ్యూన్ ఫంక్షన్ నార్మల్గా ఉంటుంది, యాంటీ ఇన్ఫ్లమేటరీ రెస్పాన్స్ బాగుంటుంది, మనం గట్ బ్యాక్టీరియా బాగా ఫంక్షన్ చేస్తుంది, సో డైజెషన్ కరెక్ట్గా ఉంటుంది, ఇమ్యూనిటీ కరెక్ట్గా ఉంటుంది. అదే తర్వాత మనం ఇమ్యూన్ సెల్స్ కూడా కరెక్ట్గా వర్క్ చేస్తుంది. సో అందుకే ఆటో ఇమ్యూన్ డిసార్డర్స్, ఎనీ అదర్ క్రానిక్ ఇన్ఫెక్షన్ ఫైట్ చేసే కెపాసిటీ మనం ఇమ్యూన్ సెల్స్లో బాగా ఉంటుంది. ఓకే, సో ఎక్సెస్ సాల్ట్ ఉంటే రిస్క్ ఆఫ్ ఆటో ఇమ్యూన్ డిసీజెస్ లైక్ రూమటాయిడ్ ఆర్థరైటిస్, క్రాన్స్ డిసీజ్ ఇదన్నీ ఎక్కువ అవుతుంది. సో మనం సాల్ట్ తక్కువ తీసుకుంటే మనం ఇమ్యూనిటీ లెవెల్స్ ఆటోమేటిక్లీ బెటర్ ఫంక్షన్ చేస్తుంది. సో సే నో టు చిప్స్, ఫ్రోజన్ ఫుడ్ అండ్ సాల్టీ ఫుడ్. ఓకే, సే నో టు షుగర్, సే నో టు సాల్ట్. ఫుడ్స్ ఇన్ హై omega-6 ఫ్యాటీ యాసిడ్. సో ఇప్పుడు ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ మంచిది అని చెప్తాము, బట్ దీంట్లోనే omega-3, 6, 7, 9 డిఫరెంట్ కేటగిరీస్ ఉంది. సో omega-3 చాలా మంచిది, 7 and 9 కూడా ఓకే. omega-6 ఫ్యాట్స్ కొంచెం ఇట్ ఇంక్రీసెస్ యువర్ బ్యాడ్ కొలెస్ట్రాల్. సో omega-6 ఫ్యాట్స్ ఎక్కువ తింటే ఇమ్యూనిటీ తక్కువ అవుతుంది. ఓకే, ఇమ్యూనిటీ తక్కువ అయితే అండ్ స్పెసిఫిక్లీ బ్యాడ్ కొలెస్ట్రాల్, బ్యాడ్ ఫ్యాట్ ఎక్కువ ఉంటే రిస్క్ ఆఫ్ ఆస్మా, ఎలర్జిక్ రైనైటిస్, ఇన్ఫ్లమేషన్ ఇన్ ది రెస్పిరేటరీ ట్రాక్ట్ ఎక్కువ అవుతుంది. సో క్లినికల్ స్టడీస్లో ఏం చూసినారు? ఒబేస్గా ఉంటే యూజువలీ omega-6 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువ తినే వాళ్ళే ఒబేస్గా ఉన్నారు. సో అందుకే ఏమవుతుంది? వాళ్ళది ఇమ్యూనిటీ కూడా డిస్ఫంక్షన్ అవుతుంది. సో ఏం తినాలా? ఎనీ ఫుడ్ విచ్ ఇస్ హై ఇన్ గుడ్ ఫ్యాట్, సాల్మన్, వాల్నట్స్, చియా సీడ్స్, మ్యాకరల్. సో ఇదన్నిట్లో మీరు చూస్తే omega-3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువ ఉంటుంది. సో ఇమ్యూనిటీకి కూడా ఇది చాలా మంచిది. సో సే నో టు హై omega-6 ఫ్యాట్స్, సే ఎస్ టు హై omega-3 ఫ్యాటీ యాసిడ్స్. సో గుడ్ ఫ్యాట్కి ఆల్వేస్ ఎస్ చెప్పాలా, బ్యాడ్ ఫ్యాట్ అంటే నో చెప్పాలా. సో నో టు షుగర్, నో టు సాల్ట్, నో టు బ్యాడ్ ఫ్యాట్. ఫ్రైడ్ ఫుడ్స్, ఇది కూడా మనం అందరికీ తెలుసు కదా. సో ఫ్రైడ్ ఫుడ్స్ ఇస్ నాట్ గుడ్ అని. సో ఫ్రైడ్ ఫుడ్స్లో ఏముంది? సో ఫ్రైడ్ ఫుడ్స్లో అడ్వాన్స్డ్ గ్లైకేషన్ ఎండ్ ప్రొడక్ట్స్, ఏజ్ అనే ఒక సబ్స్టెన్స్ ఉంది. సో షుగర్, ప్రోటీన్ అండ్ ఫ్యాట్ ఇది 3 జొత్లా వస్తే ఏజ్ ఫామ్ అవుతుంది. సో ఏజ్ ఫామ్ అయితే ఏమవుతుంది? ఏజ్ ఫామ్ అయితే మనం బాడీలో ఇన్ఫ్లమేషన్ ఎక్కువ అవుతుంది, సెల్యులార్ డ్యామేజ్ అవుతుంది, గట్ బ్యాక్టీరియా ఎఫెక్ట్ అవుతుంది అండ్ సెల్స్ కరెక్ట్గా ఫంక్షన్ అయ్యలేదు. సో ఏజ్ ఎక్కువ ఉంటే డిసీజెస్ లైక్ మలేరియా, మెటబాలిక్ డిసీజెస్, క్యాన్సర్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్యాన్సర్, హార్ట్ డిసీజెస్ ఇదన్నీ ఎక్కువ అవుతుంది. సో అందుకే ఇట్ ఈస్ బెటర్ దట్ సే నో టు ఫ్రైడ్ ఫుడ్స్. సో సే నో టు షుగర్, సే నో టు సాల్ట్, సే నో టు బ్యాడ్ ఫ్యాట్, సే నో టు ఫ్రైడ్ ఫుడ్స్. ప్రాసెస్డ్ అండ్ చార్డ్ మీట్స్. సో ప్రాసెస్డ్ ఫుడ్స్ కూడా మీరు చూస్తే దీంట్లో ఏజ్ ఎక్కువ ఉంటుంది. నాట్ జస్ట్ ఏజ్, మీ అందరికీ తెలుసు ప్రాసెస్డ్ ఫుడ్ అంటే ప్రిజర్వేటివ్స్, కలర్స్, ఓకే, సో అడిటివ్స్ ఇది కూడా ఎక్కువ ఉంటుంది. సో కెమికల్స్ ఎక్కువ ఉంటుంది. సో అది కరెక్ట్గా డైజెస్ట్ అయ్యేలేదు. సో దీంట్లో సాచురేటెడ్ ఫ్యాట్ ఎక్కువ ఉంటుంది, బ్యాడ్ ఫ్యాట్. అన్సాచురేటెడ్ ఫ్యాట్ తక్కువ ఉంటుంది. సో ఆటోమేటిక్లీ బ్యాడ్ ఫ్యాట్ ఎక్కువ ఉంటే ఇమ్యూన్ రెస్పాన్స్ కూడా తక్కువ అవుతుంది. సో బ్యాడ్ ఫ్యాట్, సాచురేటెడ్ ఫ్యాట్ డైట్లో ఎక్కువ ఉంటే ఇమ్యూనిటీ తక్కువ అవుతుంది, సిస్టమిక్ ఇన్ఫ్లమేషన్, మన బాడీలో ఇన్ఫ్లమేషన్ ఎక్కువ అవుతుంది. సో అందుకే ప్రాసెస్డ్ మీల్స్
ప్రాసెస్డ్ ఫుడ్, చార్డ్ మీట్, ప్రాసెస్డ్ మీట్స్, ఇదన్నీ చాలా డిసీజెస్ లైక్ క్యాన్సర్, ఓకే, డయాబెటీస్, హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్, ఫ్యాటీ లివర్, కిడ్నీ డిస్ఫంక్షన్, ఇదన్నిటికూ ఇట్ ఇస్ కనెక్టెడ్. సో అందుకే ప్రాసెస్డ్ ఫుడ్స్ మనం తక్కువ తినాలి, ఆర్ సే నో టు ప్రాసెస్డ్ ఫుడ్స్. నెక్స్ట్ ఇస్ ఫాస్ట్ ఫుడ్. సో ఫాస్ట్ ఫుడ్ కూడా మీరు చూస్తే చాలా నెగటివ్ హెల్త్ అవుట్కమ్స్ ఉంది, మనం అందరికీ తెలుసు. ఎందుకు? బికాస్ జంక్ ఫుడ్ లో ఏముంటుంది? హై సాల్ట్ ఉంటుంది, కరెక్ట్, ప్రిజర్వేటివ్స్, అడిటివ్స్, కరెక్ట్, హై షుగర్, హై ఫ్యాట్. సో ఏమేం నో చెప్పాలనో అది అన్ని ఫాస్ట్ ఫుడ్ లో ఉంటుంది. సో అందుకే ఇది ఏం చేస్తుంది, మనం బాడీలో ఇన్ఫ్లమేషన్ ఎక్కువ చేస్తుంది, గట్ పర్మియబిలిటీ ఎక్కువ అవుతుంది. సో ఆటోమేటికలీ మనం ఇమ్యూనిటీ తక్కువ అవుతుంది. సో ఫాస్ట్ ఫుడ్ లో నాట్ జస్ట్ ప్రిజర్వేటివ్స్, కెమికల్స్, సో దీంట్లో థాలేట్స్ ఉంటుంది, బెస్ ఇథైల్ హెక్సైల్ థాలేట్, డైసోనోనైల్ థాలేట్. సో ఇది రెండు థాలేట్స్ ఏం చేస్తుంది, హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్, ఇన్ఫ్లమేషన్ ఎక్కువ అవుతుంది, ఇమ్యూనిటీ తక్కువ అవుతుంది. సో మెనీ అ టైమ్స్ మీరు చూస్తావా, నాట్ జస్ట్ ఫుడ్, కాస్మెటిక్స్ లో కూడా థాలేట్ ఫ్రీ, ఇది ఒక క్లెయిమ్ గా వాళ్ళు లేబుల్ దే పుట్. ఎందుకు అంటే థాలేట్స్ అంతా ప్రాబ్లమ్స్ కాజ్ చేస్తుంది, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ స్పెసిఫిక్లీ. సో అందుకే హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ అయితే ఏమవుతుంది, లేటర్ ఆన్ ఇన్ఫ్లమేషన్ ఎక్కువ అయితే ఛాన్సెస్ ఆఫ్ క్రానిక్ డిసీజెస్ లైక్ క్యాన్సర్ ఎక్కువ అవుతుంది. సో అందుకే ఫాస్ట్ ఫుడ్, సే నో టు ఫాస్ట్ ఫుడ్. నెక్స్ట్ ఇస్ అడిటివ్స్. సో అడిటివ్స్ కూడా మనం ఇప్పుడు చెప్పే అన్ని కేటగిరీస్ లో అడిటివ్స్ ఉంటుంది. అడిటివ్స్ ఎందుకు యూజ్ చేస్తారు? షెల్ఫ్ లైఫ్ ఇంప్రూవ్ చేసేకే, టేస్ట్ ఇంప్రూవ్ చేసేకే, టెక్స్చర్ ఇంప్రూవ్ చేసేకే, రైట్. బట్ ఏమవుతుంది, ఇదన్నీ యూజ్ చేస్తే ఆటోమేటిక్లీ అగైన్ మనం ఇమ్యూనిటీ తక్కువ అవుతుంది. సో సే నో టు అడిటివ్స్. హైలీ రీఫైన్డ్ కార్బ్స్. సో ఇప్పుడు హైలీ రీఫైన్డ్ కార్బ్స్ అంటే దాంట్లో గ్లైసిమిక్ ఇండెక్స్ చాలా ఎక్కువ ఉంటుంది. గ్లైసిమిక్ ఇండెక్స్ ఎక్కువ ఉంటే ఏమవుతుంది, బ్లడ్ షుగర్ లెవెల్స్ లో ఒక స్పైక్ వస్తుంది, ఓకే. సో అందుకే బెటర్ కార్బోహైడ్రేట్ సోర్స్ మనం చూస్ చేయొచ్చు, న్యాచురల్ కార్బోహైడ్రేట్ సోర్స్ మనం చూస్ చేయొచ్చు. ఫ్రూట్స్, స్టార్చీ వెజిటబుల్స్, పొటాటోస్, కార్న్, పంకిన్, ఇది అన్నిట్లో మీరు చూస్తే కార్బోహైడ్రేట్స్ ఉంటుంది. బట్ రిఫైన్డ్ కార్బోహైడ్రేట్స్ మనకి హెల్త్ కి మంచిది కాదు. న్యాచురల్ కార్బోహైడ్రేట్స్ అంటే కూడా అది పర్వాలేదు, ఇట్ గెట్స్ డైజెస్టెడ్ బెటర్ దాన్ యువర్ హైలీ రీఫైన్డ్ కార్బ్స్. సో నాట్ జస్ట్ కార్బ్స్, ఏమీ రీఫైన్డ్ మనం తీసుకోకూడదు. రీఫైన్డ్ పాలిష్డ్ ఫుడ్ లా మీరు చూస్తే న్యూట్రిటివ్ వాల్యూ తక్కువ ఉంటుంది. సో మనం యూజువలీ ఇప్పుడు దాల్ పర్చేస్ చేసేకే పోతాము, రైస్ పర్చేస్ చేసేకే పోతాము, కరెక్ట్, లేదంటే షుగర్ పర్చేస్ చేస్తాము. సో అన్ని షైనింగ్ గా, రైట్, క్లీన్ గా ఉంటే మనకి ఏం అనిస్తుంది, ఇట్ ఈస్ బెటర్ అని అనిస్తుంది. బట్ అట్లా కాదు, ద మోర్ పాలిష్డ్ ఇట్ ఇస్, ద మోర్ రీఫైన్డ్ ఇట్ ఇస్, దాంట్లో న్యూట్రిటివ్ వాల్యూ తక్కువ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ దాల్, అన్ని పప్పు మీరు చూస్తే సమ్ టైమ్స్ అది చూసేకి చాలా పాతదు అట్లా ఉంటుంది, బట్ దాంట్లోనే న్యూట్రిటివ్ వాల్యూ ఎక్కువ ఉంటుంది బికాస్ ఇట్ ఈస్ నాట్ పాలిష్డ్. సో సమ్ టైమ్స్ ఇది మూంగ్ దాల్ అన్ని ఫుల్ ఇట్ ఈస్ షైనింగ్, కరెక్ట్. సో అది అన్ని పాలిష్డ్ గా, సో దాంట్లో మీరు చూస్తే న్యూట్రిటివ్ వాల్యూ తక్కువ ఉంటుంది. సో ఎనీథింగ్ రీఫైన్డ్ అండ్ పాలిష్డ్ మనం అవాయిడ్ చేస్తే మనకి ఎక్కువ న్యూట్రిటివ్ వాల్యూస్ ఇస్తుంది ఆ ఫుడ్ లో, ఓకే. సో అందుకే సే నో టు ఏమేమి అని మనకి ఈ రోజు అర్థమైంది. సో ఇప్పుడు మనం ఏం చేయాలా, ఎనీ టైం సూపర్ మార్కెట్ పోతే కూడా, ఆర్ ఎనీ టైం ఇంట్లో మనం కుక్ చేస్తే కూడా, లేదంటే ఆర్డర్ చేస్తే కూడా, ఇది అన్ని మనం వి షుడ్ కీప్ ఇట్ ఇన్ మైండ్, కరెక్ట్. సో ఎప్పుడు సూపర్ మార్కెట్ పోయి ఏం మీరు పర్చేస్ చేస్తే కూడా ఒక్కసారి లేబుల్ చూడాలి. ఇప్పుడు మనం అందరూ హెల్త్ అండ్ వెల్నెస్ ఇండస్ట్రీలో ఉన్నాము, ఎస్ ఆర్ నో? ఎస్. సో లేబుల్ చూసేది చాలా ఇంపార్టెంట్. సో మనం పర్చేస్ చేసే ఐటమ్ లా యాడెడ్ షుగర్ ఉందా, ఉంటే ఎంత ఉంది, ఓకే. ఇప్పుడు 100 గ్రామ్ల 70 గ్రామ్స్ యాడెడ్ షుగర్ ఉంది అని మనం చూస్తే అది మనం తీసుకోవచ్చా? లేదు, వీ షుడ్ నాట్ టేక్, ఓకే. సో యాడెడ్ షుగర్ ఎంత తక్కువ ఉందో అంత మనం హెల్త్ కి అది బెటర్. సో సమ్ టైమ్స్ అన్రీఫైన్డ్ షుగర్, కేన్ షుగర్, షుగర్ సబ్స్టిట్యూట్ అట్లా ఉంటే కూడా అది బెటర్ టు టేక్, ఓకే. సో సిమిలర్లీ దాంట్లో అన్సాచురేటెడ్ ఫ్యాట్, సాచురేటెడ్ ఫ్యాట్ ఎంత ఉంది అది చూడాలా, కొలెస్ట్రాల్ ఫ్రీ క్లెయిమ్ ఉందా లేదా, థాలేట్ ఫ్రీ క్లెయిమ్ ఉందా లేదా, రైట్. సో ఇదన్నీ ఇప్పుడు వీ హ్యావ్ టు బికమ్ మోర్ కాన్షియస్. ఎందుకు అంటే మనం కాన్షియస్ గా ఉంటే మనం అందరికీ చెప్పొచ్చు, రైట్. సో ఎవరెవరికి తెలీదో వాళ్ళందరికీ మనం అవేర్నెస్ క్రియేట్ చేయొచ్చు. సో అందుకే ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు అండర్స్టాండ్ వాట్ ఆర్ ద ఫుడ్స్ దట్ వీకెన్ యువర్ ఇమ్యూన్ సిస్టమ్. చెప్పేది చాలా ఈజీ, జంక్ ఫుడ్ తినకూడదు, రైట్, షుగర్ తినకూడదు, సాల్ట్ తినకూడదు. బట్ ఎందుకు అది అన్ని తినకూడదు, ఏమవుతుంది మనం బాడీలో, ఏజ్ అంటే ఏమి, ఓకే. సో ఎందుకు ఆ మాలిక్యూల్స్ ప్రొడ్యూస్ అయితే మనం బాడీలో ఏమవుతుంది, ఇన్ఫ్లమేషన్ ఎక్కువ అయితే అది ఎట్లా క్రానిక్ డిసీజెస్ ఉండొచ్చు.
సో ఇదన్నీ మనకి తెలిస్తే కొంచెం మనం ఇదన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తే వాళ్ళు కూడా మనం మాట వింటారు. ఎస్ ఆర్ నో? సింప్లీ ఇఫ్ యూ సే జస్ట్ లైక్ దట్, డోంట్ గివ్ మీ భాష లెక్చర్ వద్దు అని చెప్తారు. ఎస్ ఆర్ నో? బట్ మీకు కొంచెం నాలెడ్జ్ ఉంది అని వాళ్ళకి తెలిస్తే వాళ్ళు డెఫినెట్లీ ఫాలో చేస్తారు. అండ్ నాట్ జస్ట్ దట్, అది తర్వాత మీరు మనం ప్రోడక్ట్స్ గురించి వాళ్ళకి చెప్తే, మనం ప్రోడక్ట్స్ లైట్ యాడెడ్ షుగర్ లేదు, కెమికల్ ప్రిజర్వేటివ్స్ లేదు, అన్ని న్యాచురల్ గా సప్లిమెంట్స్ మనం కంపెనీలో ఉంది, మీ ఇమ్యూనిటీ లెవెల్స్ ఇంప్రూవ్ చేసేకి చాలా మంచిది అంటే ఆటోమేటిక్లీ వాళ్ళకి ఒక ఇంక్లినేషన్, ఇంట్రెస్ట్ వస్తుంది మనం ప్రోడక్ట్స్, రైట్? సో దట్ ఈస్ ది హోల్ పాయింట్. సో మీరు ఎప్పుడు ఒక కాన్వర్సేషన్ ఈ టాపిక్ నా పెట్టి మీరు స్టార్ట్ చేయొచ్చు, బికాస్ మనం రెగ్యులర్ గా తినే ఐటమ్స్ ఇదన్నీ, రైట్? సాల్ట్, షుగర్, దిస్ ఒమేగా, దెన్ ప్రాసెస్డ్ ఫుడ్స్, జంక్ ఫుడ్, చిప్స్, ఐస్ క్రీమ్స్, దాన్ని ఇట్స్ అ రెగ్యులర్ అఫేర్ కదా. ఎవ్రీడే లేదంటే కూడా వీక్లీ 1 టైం అందరికీ కొంచెం వి ఫీల్ ఏమాదో ఆర్డర్ చేస్తాము అని. సో బీ లిటిల్ అవేర్. సో ఇదన్నీ ఇంత న్యూట్రిషన్ దీంట్లో లేదు, ఇంత ప్రాబ్లమ్స్ మనం బాడీకి రావచ్చు. సో అందుకే ఇది కావాలన్నా వద్దా. సో దీనికినా ఇంట్లో ఒక కర్డ్ రైస్ మనం తింటే కూడా ఇట్ ఇస్ ఫుల్ ఆఫ్ ప్రోబయోటిక్స్, ఓకే, ఫుల్ ఆఫ్ కాల్షియం. సో సమ్ టైమ్స్ యూ విల్ ఫీల్ ఏమి చేసేకి ఏమీ లేదు ఇంట్లో, సో అందుకే ఆర్డర్ చేస్తాము. ఏమీ చేసేకి లేదు అంటే ఒక రైస్ పెట్టేకి 10 minutes కర్డ్ ఉంటుంది, మిక్స్ చేయాలా, ఆర్ ఒక దాల్ కుక్ చేయాలా, యాడ్ ఇట్ టు యువర్ రైస్. సో దాల్ ఇస్ అ గుడ్ సోర్స్ ఆఫ్ ప్రోటీన్. కర్డ్ మీరు చూస్తే గుడ్ సోర్స్ ఆఫ్ కాల్షియం, ప్రోబయోటిక్స్. సో ఇంట్లో ఉండే సింపుల్ థింగ్స్, సింపుల్ ఫుడ్ మనకి ఇನ್ನು బెటర్ న్యూట్రిషన్ మనకి సిక్తుంది. సో అందుకే ఈట్ హెల్తీ, లివ్ హెల్తీ. Thank you very much for being a part of today's session. Over to you, Salim sir.